కాంగ్రెస్ కి ఓటిస్తే పాకిస్తాన్ గెలుస్తుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ ఖండించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ ఏం చేసిందో చెప్పాల్సిన బండి సంజయ్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 10% ముస్లింలను బీసీలో కలపడాన్ని ఒప్పుకోని బీజేపీ మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా ముస్లింలను ఓబీసీలో చేర్చారన్నారు చామల కిరణ్. ఇటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు. కులగనలలో 10% ఓబీసీ ముస్లిం రిజర్వేషన్లను ఇంట్లో మేము ఒప్పుకోమంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, 1960 నుంచి మొదలు పెడితే ఈ ఓబీసీ మైనార్టీలు ముస్లిం మైనార్టీ సోదరులు ఓబీసీలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నారు? వీళ్ళు పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఇవాళ పాలిస్తున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. మరి ఎందుకు ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? తెలంగాణ ప్రజల్ని మీరు ముస్లిం సోదరులను టార్గెట్ చేస్తే మీరు ఎక్కడో కొన్ని నోట్లు పోలరైజ్ చేసుకోవాలన్న ఆలోచనతో మీరు మొత్తమే హిస్టరీని రీరైట్ చేయడంలో మీరు నెంబర్ 1. అంటే ఇప్పుడు ఇది హిస్టరీ కూడా కాదు, ఇది ప్రజెంట్. సింపుల్, ఓబీసీ ముస్లిమ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. దీంట్లోనే మన కులగణన చేసినప్పుడు మనం క్లారిటీ తోటి 56% ఓబీసీలు ఉన్నట్టు మనం ఈరోజు లెక్క తేల్చి చెప్పినాం. మీరు దాంట్లో మీరు రాజకీయ అంశాలనే బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పోలరైజేషన్ చేయాలి, కొన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ మీరు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంలో లేరు. మొదటి నుంచి ఇటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు.